2025 ద వర్డ్ ఆఫ్ ద ఇయర్. సాధారణంగా ఇయర్ ఎండింగ్లో డిసైడ్ అవుతుంది, కానీ ఇప్పటికే డిసైడ్ అయింది. ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025 ఏది అంటే మనం అత్యధికంగా విన్న వర్డ్ టారిఫ్. టారిఫ్ టారిఫ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ అని ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడాడు. ఇప్పుడు ప్రతిరోజు మీడియాలో టారిఫ్ అన్న పదం లేకుండా మనకెక్కడా ఉండదు. ఇప్పుడు April 2 రాబోతోంది. ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏ దేశం మా ఉత్పత్తులపైన ఎంత పన్ను వేస్తే మేమంతే ఇస్తాం అంటూ ఒక ఫుల్ బ్లోన్ గ్లోబల్ ట్రేడ్ వార్కు దారితీసే డేట్ April 2 రాబోతుంది. April 2 తర్వాత ఏమవుతుందో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోగా తాజాగా రోజుకో టారిఫ్ విధిస్తున్నాడు. నిన్న మాట్లాడాను నేను. వెనిజులా పైన ట్రంప్ వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంపోర్ట్ చేసుకున్న దేశం పైన 25% టారిఫ్ విధించాడు. దీనిపైన మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఆటో ఇండస్ట్రీ పైన ట్రంప్ పడ్డాడు. సో ఆటో కార్లపై కానీ కార్ల విడిభాగాలు ఈ వీటిపైన ఆటో ఇంపోర్ట్స్ పైన 25% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ చేశాడు. ఇదంతా కీలకమో మనకు అర్థం కావాలంటే 2024లో అమెరికా 8 మిలియన్ కార్స్ ఇంపోర్ట్ చేసుకుంది. 80 లక్షల కార్లు. టోటల్ ట్రేడ్ ఆఫ్ ఆటో ట్రేడ్ $240 బిలియన్. 24,000 కోట్ల డాలర్ల వాణిజ్యం ఆటో ట్రేడ్లో జరిగింది. ఆటో అండ్ ఆటో పార్ట్స్ అంటే కార్ల విడిభాగాలు. ఇది అమెరికన్ కార్ సేల్స్లో మీడియా కథనాల ప్రకారం నియర్లీ 50%. సో ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూడాలి. ఈవెన్ అమెరికాలోనే తయారయ్యేటువంటి కార్లైనా టెస్లా లాంటి కార్లు కాలిఫోర్నియాలో టెక్సాస్లో అమెరికన్ టెస్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఆ టెస్లా కూడా ఇతర దేశాల నుంచి ఎంతో కొంత పరికరాలను ఇంపోర్ట్ చేసుకుంటుంది. దర్ ఇస్ అన్ ఇంపోర్ట్ కాంపోనెంట్ ఈవెన్ ఇన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈ సుంకాలు ఉండవంటున్నాడు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలాగే అమెరికన్ కంపెనీలైన జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి కంపెనీలు కూడా బయట కార్లు మెక్సికోలోనో కెనడాలోనో కార్ ప్రొడ్యూస్ చేస్తాయి. లేదా ఇదొక ఇంట్రెస్టింగ్ కార్ ట్రేడ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కొన్ని కాంపోనెంట్స్ తయారైతే మెక్సికోకి వెళ్తాయి, మెక్సికోలో కొన్ని కాంపోనెంట్స్ తయారై అమెరికాకి వస్తాయి, మళ్ళీ అమెరికా నుంచి మెక్సికోకి వెళ్ళి ఫైనల్ ఫినిష్డ్ కార్ మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇలా అమెరికాకు మెక్సికోకు, అమెరికాకు కెనడాకు మధ్య కార్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక మోర్ దెన్ 1 ట్రిప్ కొడుతుంది. అంటే ఇప్పుడు అమెరికా ట్యాక్స్ విధించినప్పుడు పెరుగుతుంది, మళ్ళీ మెక్సికో రిటాలియేటరీ టారిఫ్ విధిస్తే మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ అమెరికా విధిస్తే పెరుగుతుంది, తడిసి మోపడవుతుంది. సో దీనివల్ల మరి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మొదలు ఎవరికి నష్టమో చూద్దాం. మొదటి నష్టం అమెరికన్ కన్జ్యూమర్. నేను ఇంతకుముందే చెప్పాను, 50% ఆఫ్ అమెరికన్ కార్ సేల్స్లో ఇంపోర్టెడ్ కార్స్ మేకప్ 50%. $240 బిలియన్ ట్రేడ్. ఈవెన్ అమెరికాలో తయారయ్యే కార్లైనా కూడా ఇంపోర్టెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి కనుక వాటిపైన కూడా టారిఫ్ పడుతుంది కనుక ఈవెన్ ఇలాన్ మస్క్ అంటున్నాడు నా టెస్లా కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. అఫ్కోర్స్ ఆ టెస్లా రిలేటివ్లీ తక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఆ విషయం కూడా చెప్తాను. కానీ టెస్లా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల అమెరికన్లో కన్జ్యూమర్స్ ఎక్కువ రేట్ చెల్లించాలి. ఇప్పుడు ఇండస్ట్రీ అంచనా ఏంటంటే అట్లీస్ట్ $4,000 to $10,000 కార్ల ప్రైసెస్ పెరగబోతున్నాయి అమెరికాలో. అందువల్ల ట్రంప్ విధిస్తున్న ఈ ఆటో డ్యూటీస్, ఆటో టారిఫ్స్ వల్ల ఫస్ట్ నష్టపోయేది అమెరికన్ కన్జ్యూమర్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సప్లై చైన్స్ కొత్తగా ఏర్పడవు, ఇప్పటికిప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకు తరలి రాదు, ఇదంతా మామూలు విషయం కాదు. సో వెంటనే టయోటా, BMW అందరు వచ్చి అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ కూర్చోరు, అది ప్రాక్టికల్గా జరగదు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ మూవ్ కావాలంటే మామూలు విషయం కాదు.
సో అందువల్ల ఇమీడియట్గా అమెరికన్ కన్స్యూమర్ ఎఫెక్ట్ అవుతాడు. ఇక సెకండ్ ఎఫెక్ట్ ఏది ఎవరు? అమెరికన్ కంపెనీస్ కూడా. మీరు ఆల్రెడీ జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి ప్రముఖ అమెరికన్ కార్ మ్యానుఫ్యాక్చరర్ల షేర్లు పడిపోయాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రకటించిన వెంటనే పడిపోయాయి. అందువల్ల అమెరికన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నష్టపోతాడు. సో ఎందుకు? జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇలా వీళ్ళ కార్లలో వాడే అనేక విడిభాగాలు మెక్సికోలో, కెనడాలో తయారవుతాయి. అలాగే మెక్సికో ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కార్స్ టు అమెరికా. ఆ తర్వాత మీకు కెనడా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ నుంచి కూడా వస్తాయి. మీరు ఇప్పుడు BMW కార్ కాస్ట్లీ అయిపోతుంది, టొయోటా కార్ కాస్ట్లీ అయిపోతుంది. సో అందువల్ల మీకు అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే కార్లైనా, అమెరికన్ కంపెనీస్ అయినా కూడా ఈ టారిఫ్ల వల్ల బాధపడాల్సిందే. ఎందుకంటే అమెరికాలో కార్ మ్యానుఫ్యాక్చర్ అయినా, అమెరికన్ కార్ కంపెనీ అయినా అనేక రకాల కాంపోనెంట్స్, విడిభాగాలు ఇంపోర్ట్ చేసుకుంటాయి. కొన్ని అయితే ఇతర దేశాల్లో కార్ తయారై మెక్సికోలో, కెనడాలో చీప్ లేబర్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల అమెరికాకు ఫినిష్డ్ గూడ్స్ మాత్రమే వస్తాయి. అందువల్ల అమెరికన్ కంపెనీస్ దెబ్బతింటాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏం సంగతో తెలియదు. అమెరికా ఫస్ట్ ఏందో కాదు. అమెరికన్ కంపెనీస్ కూడా ఇవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆల్రెడీ అమెరికన్ కంపెనీల షేర్లు కూడా పడిపోతున్నాయి. ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. ఇక మూడవది మీకు అమెరికా మిత్ర దేశాలు బగ్గుమంటున్నాయి. సో ఇది అసలు రిటాలియేట్ చేస్తామంటున్నాయి. ఈవెన్ జపాన్ లాంటి క్లోజెస్ట్ అలై కూడా రియాక్ట్ అయ్యి జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అన్నాడు. అలాగే కెనడా ప్రైమ్ మినిస్టర్ ది బిగ్గెస్ట్ అటాక్ ఆన్ అస్ అన్నాడు. ఎందుకంటే జపాన్, కెనడా, సౌత్ కొరియా, జర్మనీ, మెక్సికో అమెరికాకు కార్లు ఎక్స్పోర్ట్ చేస్తాయి, కార్ కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. వాస్తవంగా ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది చాలా పరిమితం. మనది 2023లో ఇండియాస్ కార్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా వాజ్ జస్ట్ $1.5 బిలియన్. నేను చెప్పిన $240 బిలియన్ ఇది నెగ్లిజిబుల్ పోలిస్తే. వాస్తవంగా ఇండియన్ కంపెనీస్ కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఉదాహరణకు టాటా మోటార్స్ ఎఫెక్ట్ అవుతుంది. టాటా మోటార్స్ ప్రత్యక్షంగా ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే టాటా మోటార్స్ సబ్సిడరీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ దానికి 22% సేల్స్ అమెరికాలో ఉన్నాయి. అందువల్ల అలా ఇండియన్ కంపెనీస్ కొంత ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇండియన్ ఆటో ఎక్స్పోర్ట్స్ ఓవరాల్గా అమెరికా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో చాలా పరిమితం. ముఖ్యంగా మీకు జపనీస్ టయోటా, జర్మన్ BMW బాగా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల అమెరికన్ అలైస్ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు రిటాలియేట్ చేస్తే ఈ ట్రేడ్ వార్ పెరిగి అమెరికన్ కస్టమర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. మరి లాభం ఎవరికి? లాభం ఒక టెస్లాకే. టెస్లా కూడా కొన్ని కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అవి కాస్ట్లీ అవుతాయి. ఏముంది, దాని కన్జ్యూమర్ పైనే భారం మోపుతారు తప్ప ఎవరు తాము భరించరు. కానీ టెస్లా కార్లు చాలా ఎక్కువ మేరకు అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కాలిఫోర్నియాలో, టెక్సాస్లో. ఇప్పుడు చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసినా అది చైనాలో అమ్ముకుంటాడు, ఇలాన్ మస్క్ ఇతర దేశాల్లో అమ్ముకుంటాడు. అమెరికన్లో అమ్మే కార్లు అమెరికాలోనే తయారు చేస్తాడు. అందువల్ల కంపారిటివ్లీ టెస్లా పైన లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని కాంపోనెంట్స్ ఇంపోర్ట్ కూడా టెస్లా చేసుకుంటుంది. కానీ కంపేర్ టు టయోటా, BMW ఇలా ఫారిన్ కార్స్తో పోలిస్తే, ఈవెన్ జనరల్ మోటార్స్, ఫోర్డ్తో పోల్చినా కూడా టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలోనే ఉంది కనుక దీని వెరీ లెస్సర్ ఇంపాక్ట్ టెస్లా పైన ఉంటుంది. అంటే చాలా క్లియర్గా చూడండి, ట్రంప్ తన మిత్రుడైన ఇలాన్ మస్క్ మెయిల్ చేసడానికి, టెస్లాకు మెయిల్ చేసడానికి ఎక్కడి దాకా వెళ్ళాడు. ఆల్రెడీ టెస్లా కొని టెస్లాకు సేల్స్మెన్గా మారాడు. టెస్లా పైన ఎవరు అటాక్ చేస్తే వాళ్ళని డొమెస్టిక్ టెర్రరిస్ట్ అంటున్నాడు. టెస్లాను బాయ్కాట్ చేసే వాళ్ళు రాడికల్ లెఫ్ట్ లునాటిక్స్ అని తిడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా తన కంపెనీలైన, తన కస్టమర్లైన అమెరికన్ కన్జ్యూమర్లపైన దాడి చేస్తున్నాడు. జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి కంపెనీలపైన దాడి చేస్తున్నాడు. మిత్ర దేశాలైన జపాన్, కెనడా, మెక్సికో, సౌత్ కొరియా, జర్మనీ లాంటి ఫ్రెండ్లీ నేషన్పై అటాక్ చేస్తున్నాడు. కేవలం ఇలాన్ మస్క్ టెస్లాకు బెనిఫిట్ కావటానికి. దీన్ని మనం అమెరికా గ్రేట్ అందామా, అమెరికా ఫస్ట్ అందామా, లేదా ట్రంప్ క్రోనీస్ ఫస్ట్ అందామా? ఇండియా నుంచి అమెరికా వరకు, అదాని నుంచి మస్క్ వరకు
జరుగుతున్న తతంగం ఏంటంటే ఆర్ పొలిటీషియన్స్ రూలింగ్ అస్ ఆర్ కార్పొరేట్స్ రూలింగ్ అస్ అనే అనుమానం కలగబోతుంది. రాబోయే కాలమంతా ప్రభుత్వాలు కార్పొరేట్ల సేవలో తరిస్తాయనటానికి ట్రంప్ ఆటో టారిఫ్ ఒక చక్కటి ఉదాహరణ.